ప్రైజ్ లార్డ్. సమస్తము నీ మేలు కొరకే జరుగును. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తము సమకూడి మీ మేలు కొరకై జరుగును గాక. అలా జరగాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, మీ చుట్టూ మీరు చూస్తున్నటువంటి ఇబ్బందులు, మీరు పడుతున్న బాధలు ఏవి, మీరు ఎదుర్కొంటున్న ఒకటి మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. దేవుని ప్రేమిస్తున్నారా లేదా? మీరు దేవుని ప్రేమించే వారిగా ఉంటే ఆయన సంకల్పం చేత మీరు పిలువబడిన వారి లెక్కలో మీరు ఉన్నట్లయితే ఎంత కీడు మీకు ఎదురైనా అది మేలుగా మారుతుంది. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా మీకు దీవెనకరంగా మారబోతుంది. మీ శత్రువులు మీకు సహాయపడేవారిగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతాయి. పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ భక్తులు ఎంతోమంది మనలాగే ఈ భూమి మీద జన్మించి వెళ్ళిపోయారు కదా. ఆ భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సంకల్పంలో ఉన్న, దేవుని చేత పిలువబడిన పలు విధాలైన ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు. శోధనలు వారికి ఎదురయ్యాయి. శత్రువులు వారికి ఎదురయ్యారు. సాక్షాత్తు మన ప్రభువే ఈ భూమి మీద జన్మించినప్పుడు హేరోదు అనే అటువంటి రాజు చంపడానికి ప్రయత్నం చేశారు. సైనికుల్ని పంపించి ఎక్కడున్నాడో వెతికి మరి చంపమన్నాడు. ఏవండి, చంటి బిడ్డ ఏం తప్పు చేశాడు? చంటి బిడ్డను చంపాలనే కోరిక ఆ దుష్టునికి ఎందుకు పుట్టింది? ఈ లోకాన్ని ఏలుతున్నవాడు సాతానుడు. ఆ దుష్ట శక్తులు, దురాత్మలు, చీకటి శక్తులు, ఈ ప్రపంచంలో దైవ సంబంధమైన ప్రజలు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు జీవించడం అంటే అవి తట్టుకోలేవు. ఎందుకంటే దేవుని చేత పిలువబడిన మీరు మేలు పొంది ఇతరులకు మేలు చేస్తారు. మీరు వెలిగించబడి ఇతరులను వెలిగిస్తారు. మీరు బాగుంటే ఇతరులు బాగుపడాలని ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.